ప్రకృతి ప్రళయం కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలన రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటి నిండా నిద్రపోయిన రైతన్న ఇవాళ కంటతడి పెడుతున్నాడు. పంటకు పెట్టుబడి లేక, రుణమాఫీ కాక, సాగునీరు అందక, కరెంటు లేక అష్ట కష్టాలు పడి పండించారు. చివరికి పంట ప్రకృతి కోపానికి, కాంగ్రెస్ అసమర్థ పాలనకు గురైందని ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో వరి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి గురైంది. అకాల వర్షాలు అన్నదాతలను శోకానికి గురిచేశాయి. పెద్దపల్లి జిల్లాలో మార్చ్, ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో 3,588 ఎకరాల పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగి నెల రోజులవుతుంది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ మొద్దునిద్ర వీడడం లేదు. పంట నష్టానికి సంబంధించి పరిహారం అందజేయడం లేదు. మార్చిలో కురిసిన వడగళ్ల వర్షానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక సర్వే చేయడమే కాదు, నివేదిక కూడా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో 3,568.23 ఎకరాల్లో 73.58 కోట్ల పంట నష్టం జరిగిందని గుర్తించారు. మార్చిలో కురిసిన వర్షాలకు 505.23 ఎకరాల్లో వరి, 842 ఎకరాల్లో మక్క, 27.80 ఎకరాల్లో ఇతర వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. మార్చిలో 1175.16 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలకు 2,301.07 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా అత్యధికంగా ముత్తారం, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల రైతులు నష్టపోయారు. శ్రీరాంపూర్ మండలంలో 113 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిన్నది. పంటకు సంబంధించి ప్రాథమిక సర్వే చేశారు, కానీ పరిహారం చెల్లించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 8 ఎకరాల పొలం వేసిన, ఎకరం టమాటా పెట్టిన, ఎకరంన్నర మక్కపేడు పెట్టిన. మక్కపేడు గత 2 నెలల కింద రాసుకపోయారు. ఎవరికి ₹5 బిల్ల రాలే. నేను దరిదాపుగా 8 ఎకరాలలో ఒక 5-6 లక్షలు లాసు, టమాటాకు ₹1,00,000 లాసు. నేను దరిదాపు ఒక 5-6 లక్షలు లాసు. ఇవరకైతే రాసుకపోయారు, ₹2 బిల్లు అయితే రాలే. మక్క పెరడు వేసిన కాబట్టి ప్రభుత్వం వచ్చి మనం వీడియోలు తీసిరు, ఫోటోలు తీసిరు, ఇస్తామని నష్టపరిహారం ఇస్తామని అన్నారు. ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. 2 నెలల టైం కూడా అయిపోయింది. కూడా మాకు ఇయ్యలేదు. 4 లక్షల పెట్టుబడి అయింది, కౌలు పట్టినాం, ఏమి లేదు, భూమి కూడా లేదు. ఇట్లా నష్టపరిహారం మాకు ఇస్తామని అన్నారు. గవర్నమెంట్ ఏమి ఇయ్యలేదు కూడా. వచ్చిర్రు ఎవరు వీళ్ళందరూ వచ్చిర్రు, కాకపోతే ఎవరు ఏం నష్టపరిహారం ఎవరు ఇవ్వలేదు. కాబట్టి దయచేసి మాకు నష్టపరిహారం అనేది ఇవ్వాలి. మేము కౌలు చేసుకునే దారిలో అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు టంచనుగా పంట నష్ట పరిహారం అందజేశారు. 2023 మార్చిలో అకాల వర్షంతో పెద్దపల్లి జిల్లాలో 10,299 మంది రైతులు 6,910 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 91 లక్షల రూపాయలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసింది. ఏప్రిల్ నెలలో అకాల వర్షాలు కురవగా 17,557 మంది రైతులు 21,048 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 29.90 కోట్లను బీఆర్ఎస్ సర్కార్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ వచ్చింది. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతులకు 21.90 కోట్ల నష్టపరిహారం అందజేయడం లేదు. అంతేకాదు, ఈ ఏడాది నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారులు వచ్చి చెప్పినారు. అప్పటి నుండి ఇప్పుడు 2 నెలలు జరిగిన ఇంతవరకు అకౌంట్లో డబ్బులు పడలేదు. దీనిని తక్షణమే డబ్బులు పంట నష్ట పరిహారం చెల్లించాలని మా హనుమంతపేట గ్రామ ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు రైతు బంధు వాళ్ళు లేదు, ఇవి ఇస్తారన్నారు. అవి దేవుడు గారికి అవి ఇచ్చినా ఇవ్వకుండా అయితే కానీ మేము పెట్టిన పెట్టుబడికి అయితే ఇప్పుడు మేము ఉరిపెట్టుకొని వచ్చే సమయం మోపైంది. ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి వెళ్ళి సాయం చేయాలి. మాకు ఇబ్బంది ఉన్నది. కౌలు పట్టిన భూములలో కౌలు మందం కూడా వెళ్తారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 302 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల రోజులు ఆలస్యంగా తూకం వేశారు. 1000 మంది రైతులు ధాన్యం అకాల వర్షానికి నష్టపోయారు. పెద్దపల్లి జిల్లాలో మార్చ్, ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షంతో 3,500 మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా నష్టపోయిన దానికి ప్రభుత్వం నుంచి మాకు ఏ విధమైనటువంటి ఆర్థిక సాయం అందక రైతులు అప్పుడు అధికారులు వచ్చిర్రు, చూసిర్రు, పెయిర్రు, మాటలు చెప్పిర్రు, ఏ విధంగా ఎన్నో రకాలుగా ఆదుకుంటాం రైతులని మాటలు చెప్పిర్రు, అన్ని మాట్లాడిర్రు. తప్పితే ఒక్క రైతును కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్క రైతుకు కూడా నష్టపోయినటువంటి రైతును ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. 15,000 నుంచి 20,000 రూపాయలన్నా నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేది,
ఇప్పటి వరకు కూడా మా రైతులకు రైతు బంధు ఇక్కడ రాలేదు. అదేవిధంగా సన్నవడ్లు వేస్తే బోనస్ ఇస్తామన్నారు, అది కూడా మొత్తం మందికి సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నష్టం జరిగిందని రైతులు అంటున్నారు. తూకం వేసి నెల రోజులవుతున్నా ధాన్యం తరలించలేదని వాపోయారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో పంట కొనుగోలు సక్రమంగా జరిగిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ రైతులను కళ్లలో పెట్టుకుని చూస్తే కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని వ్యవసాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.